నమస్తే, వెల్కమ్ టు అర్జున ఛానల్. సాదా బైనామాను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇప్పుడు ఆ విషయాలు కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇందులో చిన్న సన్నకారు రైతులు మాత్రమే ఈ సాదా బైనామా పరిధిలోకి వస్తారు. అది కూడా 14 ఏళ్ల పాటు వారు జప్తులో ఉండాల్సిందే. 2020 అక్టోబర్ 12 నుండి నవంబర్ 11 వరకు దాఖలైన అప్లికేషన్లను రెగ్యులరైజ్ చేయనున్నారు. 2020లో వీటిని పరిష్కరించేందుకు అవకాశం లేకపోవడంతో హైకోర్టులో కేసు ఫైల్ అయింది. కాగా ఇటీవల భూభారతిలో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా పరిష్కరించేందుకు అవకాశం ఉందని న్యాయస్థానం గుర్తించింది. 9 లక్షలకు పైగా పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను పరిశీలించి రెగ్యులరైజ్ చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూభారతి చట్టం 2025 సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను రెగ్యులరైజ్ చేయనున్నారు. రైతులు సాదా బైనామాల ద్వారా కొనుగోలు చేసిన భూములను వారి పేరిట మ్యూటేషన్కు అవకాశం లభించింది. 2014 జూన్ 2 అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్ ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత కొనుగోలు చేసిన వాటికి అవకాశం లేదని జీవోలో స్పష్టం చేశారు. అయితే భూభారతి చట్టం 2025లో సెక్షన్ 6 సబ్సెక్షన్ 1 ప్రకారం క్రమబద్ధీకరణ చేసే అధికారం ఆర్డీఓ స్థాయి అధికారికి అప్పగించారు.